జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 71 మద్యం షాపులు ఉంటే వాటికి టెండర్ దరఖాస్తుల స్వీకరణ అనేది గత 10 రోజులుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు అడపాదడప కాస్త నెమ్మదిగా దరఖాస్తులు చేసుకున్నా కూడా ఈరోజు భారీగా దరఖాస్తులు చేసుకునేందుకు జనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రొబేషన్ ఆఫీస్ దగ్గర మనం సూపరింటెండెంట్ సత్యనారాయణ ఉన్నారు. వారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకొని చెప్పండి. అసలు మొత్తం 71 షాపులకు గాను ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఇప్పటి వరకు 1200 అప్లికేషన్లు వచ్చినాయి. యాక్చువల్గా పోయినసారి 2600 అప్లికేషన్లు వచ్చిండే. ఈసారి ఇప్పటి వరకు 1200 అప్లికేషన్ వచ్చినాయి. ఇంకొక 800 అప్లికేషన్స్ సాయంత్రం వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మద్యం షాపులకు కొన్ని షాపులు వాటికి 2 లేదా 3 ఇట్లా మాత్రమే దరఖాస్తులు వచ్చినాయి. అలాంటి వాటికి మీరు టెండర్ అనేది ఆ రోజు ప్రక్రియ జరుగుతుందా, లేకపోతే అవి సిండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది? వాటిని ఎట్లా చేస్తారు? అంటే కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని షాపులు ఏంటంటే కొన్ని ఎస్సీలకు తర్వాత గౌర్లకు అలాట్మెంట్ పెట్టిన షాపులు ఉంటాయి. అటువంటి దగ్గర ఏమవుతుందంటే ఓసారి తగిన ఎస్సీ క్యాండిడేట్లు లేకపోతే ఏమవుతుందంటే అది ఆగిపోతుంది. ఒకవేళ అట్లా ఎవరన్నా తక్కువ అప్లికేషన్లు వస్తే 10 కన్నా కానీ 12 అనేది మేము నిర్ణయించుకున్నాం. 12 అప్లికేషన్ల కన్నా తక్కువ వస్తే మాత్రం ఆ టెండర్ను తీయము. తర్వాత సఫిషియెంట్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని తీస్తాము. మళ్ళీ నెక్స్ట్ పోస్ట్పోన్ చేస్తాం. అది గత 2 సంవత్సరాలుగా ఈ మద్యం షాపులో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయి, ఇప్పుడు ఎట్లా ఉండదు? 2 సంవత్సరాలలో 71 షాపులకు జగిత్యాల జిల్లాలో 800 కోట్ల బిజినెస్ జరిగింది. 10% ప్రాఫిట్ ఉంటుంది. 10% ప్రాఫిట్ లెక్క పెట్టుకున్నా కానీ ఇలా 80 కోట్ల 71 షాపులకు కానీ 80 కోట్ల ప్రాఫిట్ జరిగింది. అంటే ప్రతి షాపు 1 కోటి కన్నా ఎక్కువ ప్రాఫిట్లో ఉంది. అంటే గతంలో 2600 వరకు దరఖాస్తుదారులు వస్తాయి. ఈసారి కాస్త తగ్గేటట్టుగా ఉంది. అసలు ఎందుకు ఈ 3 లక్షల రూపాయల ఫీజు పెట్టడం వల్ల తగ్గుతుందా, లేక ఏ కారణాల ఆసక్తి చూపెట్టలేకపోతున్నారా, లేకపోతే బిజినెస్లో లావాదేవీలు లేవని? బిజినెస్ మంచిగానే ఉంది. బిజినెస్లో లావాదేవీలు లేకపోవడం లేదు. 3 లక్షలు అనేసరికి కొంత ఏంటంటే అమౌంట్ ప్రొక్యూర్ చేసుకోవడం దీంట్లో 3 లక్షలు అనేసరికి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ మేమైతే 2000 దాటుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతం కన్నా ఈసారి కాస్త దరఖాస్తుదారులు అనేది తక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో 2 లక్షల ఫీజు ఉంటే ఇప్పుడు 3 లక్షలు చేయడంతో దాంతో దరఖాస్తులు కూడా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం భారీగానే మద్యం అమ్మకాలు జరిగాయని ఈ సంవత్సరం తీసుకున్న వారికి కూడా దాదాపు ఇప్పుడు స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, తదుపరి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం తీసుకున్న వారికి కూడా భారీగానే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. దాదాపుగా 1500 వరకు ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చినా కానీ ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరికృష్ణ, మైత్రి న్యూస్.